వెల్కమ్ టు ఇన్ఫినిటో హెల్త్ టిప్. సో ఇప్పుడు మనం ఒక చిన్న హెల్త్ టిప్ గురించి మాట్లాడుకుంటామండి. సో కామన్గా మనము ప్రతిరోజు కిచెన్లో వేస్టేజ్ కానీ టీ చాయ్ పత్తి లాంటిది కానీ కూరగాయల వేస్టేజ్ కానీ ఉల్లిగడ్డలు లాంటివి ఇవంతా మనము వేస్టేజ్ అని బయట బారేస్తాం. కానీ అలా చేయకుండా మనము దానిని చెట్లకు, మీరు చెట్లు అంటే సిటీలో మనకు స్థలం లేదు కదా అంటే మనం బాల్కనీలో కూడా తొట్లల్లో చెట్లు పెట్టుకుంటే పూల చెట్లు కావచ్చు, కూరగాయల చెట్లు కావచ్చు, లేకుంటే కొత్తిమీర మెంతుకూర లాంటివి మనకేంటంటే మీ ప్లేస్ని బట్టి మనం చాలా యూట్యూబ్ వీడియోలు కూడా చూస్తున్నాం. 60 గజాలలోనే వాళ్ళు కూరగాయలు కూడా పండిస్తున్నారు, వాళ్ళ ఇంటికి సంబంధించినవి చాలా దిక్కులో చూస్తున్నాం. సో ఇలా మనము ఒక ఇన్నోవేటివ్గా, ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా, ఎందుకంటే ఈ మెడిసిన్ ఫుడ్ తోటి చాలామందికి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ముఖ్యంగా అవుట్ సైడ్ ఫుడ్ కూడా మనం అవాయిడ్ చేయాలి. చాలామంది టీని కవర్లో పోసుకొని వెళ్ళి టీ తాగుతున్నారు, అలాంటిది. తర్వాత ఇడ్లీ కూడా వేడి ప్యాక్ చేసుకొని పోతున్నారు. ముఖ్యంగా గృహిణులకు నేను నా ఇన్ఫినిటో హెల్త్ టిప్స్ సందర్భంగా ఏం చెప్తున్నాను అంటే, మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు ఇంటి ఫుడ్నే మీ కుటుంబ సభ్యులకు అందించే విధంగా చూడండి. కొంచెం ఎర్లీ గో టు బెడ్, ఎర్లీ వేకప్. యాక్చువల్గా ఇది మేము స్కూల్ పిల్లలకు చెప్తాం, కానీ ఇప్పుడు గృహిణులకు చెప్పవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే చాలామంది లేట్గా లేవడము, ప్రిపేర్ చేయకపోవడం వల్ల బయట నుండి ఫుడ్ తెచ్చుకొని తినడం, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇటు చూస్తే మెడిసిన్ ఫుడ్, అటు చూస్తే అవుట్ సైడ్ ఫుడ్ తోటి చాలామంది కుటుంబాలు హెల్త్లో ప్రాబ్లం వచ్చి ఆ కుటుంబం హెల్త్ బారిన పడితే ఆ పిల్లలు కావచ్చు, వాళ్ళ ఫ్యూచరు ప్రాబ్లం అవుతుంది. ఒక కుటుంబము ఇబ్బంది పడితే ఆ వాడ ఇబ్బంది పడితే ఆ ప్రాంతం అంటే రాష్ట్రము, ఆ జిల్లా, దేశము, ఇట్లా ఒకరికొచ్చు ఒకటి లింక్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము హెల్త్ గురించి మనము కొంచెం శ్రద్ధ తీసుకుంటే మంచి అభివృద్ధి చెందగలుగుతాము. చాలామంది కూడా ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, ఎందుకంటే అది మనము స్వయంకృతాపరాధమనే చెప్పుకోవాలి. అది తెలియకనే మనం ఒక ఊబిలోకి వెళ్తున్నాము. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అలాంటి అవాయిడ్ చేసి ఉదయం నుండే మన దైనందిన జీవితాన్ని ఒక చక్కటి మార్గంలో పెట్టుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ కాదు. చాలా మనం టైం వెయిట్ చేస్తున్నాం. మనం ఒకసారి ఈవినింగ్ పడుకునేటప్పుడు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఎక్కడెక్కడ వెయిట్ చేసామని చూస్తే అక్కడక్కడ నెక్స్ట్ డే నుండి కవర్ చేసుకుంటే, అలాంటప్పుడు మనం హెల్త్ కోసం ఆ టైంని యూజ్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఆరోగ్యమే మహాభాగ్యం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించి పాటించండి. మేము చెప్పిన దాంట్లో చాలా డెప్త్గా మీరు వెళ్ళండి, దాని గురించి ఆలోచించండి, దాని మీద వర్క్ చేయండి, దాంతో అభివృద్ధి చెందండి. మనము, మన కుటుంబం, మన సమాజము, మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశంని అభివృద్ధి చేసుకునేందుకు ఆరోగ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేరే వరకు షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్.